కొల్లూరు రైతు వేదిక ఆవరణలో అగ్రికల్చర్ ఆఫీసర్ కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ హరలింగం, మార్కెట్ వైస్ చైర్మన్ వి తులసిరాం, పి వాసు యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ రామచంద్రయ్య, నవాజ్ రెడ్డి, కామారం రైతు సమన్వయ సమితి కంకిడి మల్లయ్య, సింగిల్ విండో డైరెక్టర్ ఎన్ ఆంజనేయులు, తాజా మాజీ ఉప సర్పంచ్ వి నరసింహచారి, ఆంజనేయులు, కంకిటి కృష్ణయ్య, ఎండి కాజా మైనుద్దీన్, రమేష్ పొమ్మల్, రఘుపతి రెడ్డి, మాజీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, లంబ వెంకటయ్య, బి జగన్, కె రవి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాకు ఎసిక్ రానిసలేరు కానీ వీళ్ళు నాకు కొంచెం ఈయన వస్తున్నాడా ఏదో వచ్చి మరి ఏం చేయాలి. నమస్కారం. జాతీయ నూనె గింజల ఉత్పత్తి పథకము కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఈ పథకంకి సంబంధించి మన నవాపేట్ మండలంలో FPO అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ రైతు ఉత్పత్తిదారుల సంఘము 2019 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయిన ఈ సంఘానికి సంబంధించి ఉన్న సభ్యుల వరకు వారికి ఉచితంగా వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయడం జరిగినది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము తీసుకున్న విత్తనాన్ని తీసుకొని పోయి తప్పనిసరిగా రైతులు వారి యొక్క పొలంలో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత వారి పొలంలో విత్తుకోవాలి. ఆ తర్వాత వీరికి పంట యొక్క ప్రతి కాలం లోపల కూడా శాస్త్రవేత్తల ద్వారా వీరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు పంట కోతకొచ్చిన సమయంలో కూడా ఆ కోతకొచ్చిన పంటను కూడా వీళ్ళ ద్వారానే అంటే FPO ద్వారానే కొనుగోలు చేసి కూడా రైతులకు కూడా సహాయం చేయాల్సిందిగా దీనికి సంబంధించి FPO గైడ్ లైన్స్ వీళ్ళు పోయిన సంవత్సరం జూన్ నెలలో ఒప్పుకున్నారు కాబట్టి ఈ FPO వాళ్ళకు రావడం జరిగింది. అట్లని చెప్పేసి వేరే రైతులు నిరాశ చెందకండి. మీరు కూడా ఏంటంటే మళ్ళీ ఒకసారి FPOలు కానీ ఇంకేమన్నా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. వేరే గ్రామాలు కూడా కలిసి FPOగా కొత్త FPOగా ఏర్పడింది అనుకోండి. అప్పుడు కూడా మీకు కూడా ఏదైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా మన ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్లు ఏమున్నా కూడా FPOలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా కొత్త FPOలు ఏర్పరచుకున్నట్టయితే మీకు కూడా నెక్స్ట్ నుంచి వచ్చే స్కీమ్ లోపల కంపల్సరీ మీకే ఇచ్చే ప్రయత్నం చేస్తాము. అట్లా ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వడం పోవడం అనేది ఏముండదు. కంపల్సరీ కూడా అన్ని FPOలకు కూడా సహాయం అందిస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఏ సంఘంలో ఉన్నా కూడా రైతే కాబట్టి అందరు కూడా సహాయం అందించే ప్రయత్నమే చేస్తాం. కాకపోతే ఇది సీనియర్ FPO అంటే 2019లో రిజిస్ట్రేషన్ FPO కాబట్టి వీళ్ళ కోసమే వీళ్ళు పోయిన జూన్ జూలైలో మీటింగ్ జరిగినప్పుడు వీళ్ళు అగ్రిమెంట్ ఒప్పుకున్నారు డిపార్ట్మెంట్ ద్వారా. కాబట్టి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వీరు పండిన పంటను కూడా వీళ్ళే కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనిలో మన డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము ప్రతి స్టేజ్ను కూడా మేము ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ప్రతి రైతు యొక్క పట్టా పాస్బుక్, ఆధారు, మొబైల్ నెంబర్ క్లియర్గా మేము దాని లోపల ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఎవరి వివరాలు కూడా ఆల్రెడీ FPO వాళ్ళవి మాత్రమే చేయాల్సి ఉంటుంది కాబట్టి చేస్తాము. కాబట్టి ఎవరు నిరాశ చెందవద్దని చెప్పేసి కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లా రైతుల సంక్షేమ కార్యక్రమంలో వ్యవసాయ మన పల్లి పంపిణీ కార్యక్రమంలో విత్తనాల కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, ఇక్కడ వచ్చిన సంఘ నాయకులు, గ్రామ పెద్దలు, చైర్మన్ గారు మరియు మా అధ్యక్షుడు రామచంద్రయ్య గారు, పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మా ఏఓ గారు కూడా ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ సంక్షేమ కార్యక్రమాలకు రైతులకు ఇచ్చే కార్యక్రమంలో విత్తనాల సబ్సిడీ ఇచ్చే దాంట్లో కొన్ని ఒడిదుడుకులు జరిగినాయి. కాబట్టి దీన్ని ఇప్పటికైనా సవరించి అన్ని గ్రామ పంచాయతీలకు అందరు రైతులకు వచ్చేటట్లు ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ప్రజలను నష్టపోకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ స్కీమ్ను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలకు అందరినీ సంక్షేమ పథకంలో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ అయ్యేటట్లు, వాళ్ళకి అందరికీ కూడా లబ్ధి పొందేటట్లు ఈ సంక్షేమ పథకానికి ప్రజలకు అందాలని చెప్పి
ఈ ప్రజలకు ఈ ఆలోచన రావాలని చెప్పి ప్రజలకు ఇది ఇవ్వాలని చెప్పి ఆలోచనతో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, విన్నవించుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన సంఘ నాయకులకు కూడా వాళ్ళ డైరెక్టర్లకు కూడా మా విలేజెస్ కొన్ని కవర్ కాని విలేజెస్లో వాళ్ళకు కూడా నెక్స్ట్ స్కీమ్లో మా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళకు సపరేట్గా ఒక యూనిట్ను తయారు చేసి మా రైతులకు కూడా మా గ్రామ పంచాయతీ సరౌండింగ్లో ఉన్న రైతులకు కూడా ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయాలి, ఈ రైతులకు ఇచ్చే విత్తనాలను కూడా అందరికీ అందేటట్లు చేయాలని చెప్పి ఈ రైతుల తరపు నుంచి అందరికీ విన్నవిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.